మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. పట్టుబడ్డ 13 మందికి వైద్య పరీక్షలు పూర్తి కాగా 6గురికి పాజిటివ్ వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ కు సైతం పాజిటివ్ గా తేలింది. అమన్ తో పాటు ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. 5గురు డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్ కాగా అందులో 2 నైజీరియన్స్ తో పాటు లోకల్ పెడ్లర్స్ అల్లం గౌతమ్, వరుణ్ కుమార్, మహబూబ్ షరీఫ్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు హాజరుపరిచే ఛాన్స్ ఉంది? ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఆఫ్రికా దేశాల నుంచి కూడా డ్రగ్స్ని ఇండియాకి తీసుకొని వచ్చి మొత్తం అన్ని సిటీల్లో కూడా సరఫరా చేసినటువంటి డ్రగ్స్ ముఠాని నిన్న పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ నిందితులందరికీ ఇప్పటికే గోల్కొండ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కొంచెం విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ చేసిన తర్వాత కోర్టుకి తీసుకెళ్తారనేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి అనోహా బ్లెస్సింగ్ ఎవరైతే ఒక లేడీ ఉందో ఆమె నైజీరియాలో తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతున్నారో డ్రగ్స్ కింగ్ పిన్గా ఉన్నటువంటి అతని నుంచి కూడా డ్రగ్స్ తీసుకుని వచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి పలు నగరాలు కూడా ఆమె చేరవేసినట్టుగా పోలీసులు విచారణలో కూడా చేరింది. ఆమె ఈ మధ్య కాలంలో దాదాపు ఇండియాకి 20 సార్లు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించిన పరిస్థితి కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పాస్పోర్ట్ మాత్రం ఆమె నైజీరియా దేశస్తురాలైనప్పటికీ వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఆమె కలిగి ఉన్నట్టుగా, అది కూడా అక్రమంగా కలిగి ఉన్నది కూడా పోలీసులు విచారణలో తెలియదు కాబట్టి దానిపై కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే వీళ్ళందరూ కూడా నిన్న 5 మంది నిందితులు హైదర్షా కోర్టులోని ఒక అపార్ట్మెంట్లో 202 ఫ్లాట్ నెంబర్ 2లో వాళ్ళందరూ కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఆల్రెడీ వీళ్ళకి పోలీసులకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో డైరెక్ట్గా వెళ్ళారు. వాళ్ళు అక్కడ రైడ్ చేసిన తర్వాత 199 గ్రాములకు సంబంధించి కొకైన్ని నిన్న స్వాధీనం చేసుకున్నారు. 10 సెల్ ఫోన్లు, 2 2 వీలర్స్ని కూడా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విచారణ చేయగా కొంచెం ప్రాథమికంగా కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాదాపు 13 మందికి కన్జ్యూమర్స్కి తాము డ్రగ్స్ సప్లై చేసినట్టుగా వారు ఒప్పుకున్నారు. దాంట్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన తమ్ముడు ఎవరైతున్నారో అమర్ ప్రీత్ సింగ్ కూడా అందులో ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. నిన్న నిందితులందరికీ ఎవరైతే కన్జ్యూమర్స్కి కానీ నిందితులందరికీ నిన్న వైద్య పరీక్షలు చేశారు. మళ్ళీ ఒకసారి కన్జ్యూమర్స్కి ఆల్రెడీ డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో 5 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చినటువంటి వారిలో కూడా అమన్ ప్రీత్ సింగ్ ఉన్నారు. దానితో పాటు నిన్న 5 మంది A1, A2, A3, A5 వరకు కూడా ఎవరైతే 3 నైజీరియన్స్, 2 వచ్చి లోకల్ మన అమలాపురానికి సంబంధించిన ఒక వ్యక్తి ఒకరు, అలాగే వైజాగ్ సంబంధించిన వ్యక్తి, అతను వైజాగ్ సంబంధించిన వ్యక్తి అయితే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో అతను కూడా నిన్న అరెస్ట్ చేశారు. అయితే నిన్న 5 మందికి మాత్రమే ఎఫ్ఐఆర్ కాపీలో నిందితులుగా చేర్చారు. కానీ ఇవాళ తాజాగా ఆ A6గా 6వ వ్యక్తిని కూడా చేర్చినప్పుడు నేపథ్యం పడుతుంది. A6గా అమన్ ప్రీత్ సింగ్ని ఎఫ్ఐఆర్ కాపీలో చేర్చిన నేపథ్యం పడుతుంది. ఇటువంటి కాలంలో అధిక మోతాదులో కూడా డ్రగ్స్ సేవించినట్టుగా సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో అతని మీద డౌట్ ఉన్న నేపథ్యంలో అతను కూడా నిందితుడిగా చేర్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు నిన్న 199 గ్రాముల కొకైన్కి సంబంధించిన విలువ దాదాపు 35 లక్షలు అని చెప్పుకోవచ్చు. ఆ 35 లక్షలకు సంబంధించిన విలువైనటువంటి ఈ డ్రగ్స్ వీళ్ళందరూ కూడా డ్రగ్స్ పెడ్లర్స్కి ఎవరైతే డీలర్స్ ఉన్నారో ఆ డీలర్స్కి ఇచ్చారో వీళ్ళు ఒక్కొక్క ఏదైతే గ్రామం అమ్మితే దాంట్లో 1000 రూపాయలు కమిషన్ వచ్చేలాగా కూడా మీరు మాట్లాడుకున్నారు. ఆ విధంగా కూడా పూర్తిగా వీళ్ళ దగ్గర ఉంటే కాంటాక్ట్ లిస్ట్ బేస్ చేసుకుని దాంట్లో బడాబాబులు ఉన్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా డీలర్స్ వారికి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అదే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి అమన్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ ఒక సినిమా కూడా తీశాడు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ పెద్ద అంగరంగ వైభవంగా కూడా ఆ సినిమాని ఓపెనింగ్ చేశారు. తర్వాత నిన్నే పెళ్ళాడతాని పేరుతో సీక్వెల్ లాగా ఒక సినిమాను కూడా అతను తెరపైకి తీసుకొచ్చాడు. దానికి సంబంధించిన ట్రైలర్ని కూడా ఏకంగా మెయిన్ నిన్నే పెళ్ళాడతా సినిమా ఏదైతే ఉందో హీరో నాగార్జున ఆయన దగ్గరికి వెళ్ళి ట్రైలర్ కూడా లాంచ్ చేసినటువంటి పరిస్థితి. సో అతను కూడా ఇప్పుడు టాలీవుడ్ సినిమా సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా డ్రగ్స్ కేసులో అతను ఇరకపోయినటువంటి నేపథ్యం కాబట్టి అతను ఇప్పుడు అక్యూజ్డ్ లిస్ట్లో కూడా చేర్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ డ్రగ్ కింగ్ పిన్ గా నైజీరియా దేశస్తున్నటువంటి పెడ్లర్ డెవిన్ ఎబుకా మాత్రం అతను పరారీలో ఉన్నాడు. అతను ఆచూకీ కోసం పోలీసులు
ఇప్పటికే ఇంటర్పోల్ కూడా ఆశ్రయించే దీంట్లో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పటికే ఎబుకా సంబంధించిన మరో వ్యక్తి ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్గా జాయిన్ కావడానికి వచ్చాడు. అతను స్టూడెంట్ వీసా మీద ఇండియాకి వచ్చాడు. అతన్ని కూడా పోలీసులు నిన్న అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అతను చదువు పేరుతో టౌలు చెక్లో గత సంవత్సరాల కొద్ది కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి అతను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వీళ్ళంతా కూడా మకాం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఈ వీళ్ళందరూ గోవా. సో ఈ 4 ప్లేసుల్ని వాళ్ళు ప్రధానంగా ఎంచుకొని ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్టుగా పోలీసు విచారణలో కూడా తేలినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈ డ్రగ్స్ సిండికేట్ అంతా కలుపుకొని, ఎందుకంటే ఎవరైతే ఎబుకా నైజీరియా నుంచి కూడా ఆయన ఆపరేషన్ చేస్తారు, తన ప్రియురాలైనటువంటి ఎవరైతే అనోహా బ్లెస్సింగ్ ఏదైతే ఉందో తను మాత్రం నైజీరియా నుంచి రావడము ఢిల్లీకి, ఆమె ఫ్లైట్లు ట్రైన్ని యూజ్ చేసుకుని మొత్తం హైదరాబాదు, బెంగళూరు, గోవా వెళ్ళడము, డ్రగ్స్ అక్కడ డీలర్స్కి సప్లై చేయడము, వారి నుంచి డబ్బులు తీసుకొని తిరిగి నైజీరియాకి వెళ్ళిపోవడము, తీసుకెళ్ళినటువంటి ఆ డబ్బులంతా కూడా ఎబుకాకి అందజేయడం. సో ఆమె మొత్తం వ్యవహారాలంతా ఆర్థికంగా కూడా డ్రగ్స్ సరఫరా కానీ అన్ని వ్యవహారాలు కూడా ఆమె చూసినట్టుగా పోలీసులు నిర్ధారణ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే అనోహా పైన గతంలో కూడా అనేక కేసులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె మీద మొదటి నుంచి కూడా ఒక నిఘా ఉంది. సో హైదరాబాద్కి వస్తుందనేసి కూడా ఒక సమాచారం వచ్చింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎవరిని కలుస్తుందనేసి కూడా 2 రోజుల పాటు నిఘా పెట్టిన తర్వాత ఈ 5 మంది దొరికినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన తమ్ముడు ఎవరైతే అమన్ ప్రీత్ సింగ్ కూడా నార్సింగ్ పోలీసులో స్టేషన్లో ఉన్నాడు. నిన్న 13 మంది కన్జ్యూమర్స్ కూడా టెస్టులు చేశారు. మరోసారి శాంపిల్స్ కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ శాంపిల్స్లో కూడా ఇంకెంతమందికి పాజిటివ్ వస్తుందని కూడా అందరూ ఎదురు చూస్తారు. వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఎవిడెన్స్ అంతా కూడా చూసుకొని ఇప్పుడు విచారణ అయితే స్టార్ట్ కాబోతుంది. విచారణ మాత్రం టాలీవుడ్కి సంబంధించిన లింకులు, బిజినెస్ మ్యాన్లు, ఇంకా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేక దీంట్లోగా చూసుకొని విభజించుకొని వారందరూ కూడా మళ్ళీ ఒకసారి విచారణకు పిలిపించే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాణా.